సర్పంచ్ నుంచి రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడినట్టున్నారు కదా, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి దృష్టికి పడడం జరిగింది, ఆయనకి ఎలా దగ్గరయ్యారు అసలు? అది యాక్చువల్గా ఒక రకంగా అయితే టీడీపీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజుకి కూడా నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పడ్డాను అంటే ముందు మా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ రోజు ఆ కాలనీ కడుతున్నప్పుడు అది గ్రీన్ బెల్ట్లో ఉంది అంటే అది మనం చేస్తున్నాము, మనకు మంచి పేరు రాకూడదని చెప్పి 60 to 70% హౌసెస్ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది గ్రీన్ బెల్ట్లో ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అధికారులకు కంప్లైంట్ పెట్టడం, కొంత గవర్నమెంట్ నుంచి రావాల్సిన సిమెంట్ కానీ మిగతా హెల్ప్ కానీ వాళ్ళు ఆఫ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు మొదటిసారి నేను కొనతాల రామకృష్ణ గారిని కలవడం. కొనతాల రామకృష్ణ గారు కూడా ఇది గ్రీన్ బెల్ట్లోంచి మనం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేయాలి, ఇది మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి ఆయన నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ముందు 2 సార్లు పరిచయం, కానీ అంతగా ఆయన దృష్టిలో పడలేదు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రోజు మనం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారి దగ్గర యునానిమస్ సర్పంచ్ అవార్డు తీసుకున్నప్పుడు అది 2-3 సందర్భాల్లో ఆయన కలిశాను, కానీ అంతగా ఆయన దృష్టిలో పడలేదు. దీని మీద నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, ఈ సమస్య ఉందని చెప్పి, వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి ఆయన వెంటనే సైన్ చేసి ల్యాండ్ యూజ్ చేంజ్ చేయమండం, ఇవన్నీ జరిగాయి. ఇంకా తర్వాత ప్రాసెస్లో అయింది. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నాకు ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని చూసేసరికి ఇంకా ఎవరైనా ఆయన చూసారంటే ఇంకా ఆయనతో అటాచ్మెంట్ ఒక రకంగా ఉండదు. ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు మీట్ అయింది అయితే ఆయన ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్కి వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్లో ఆయన లంచ్ హాల్ట్, స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్లో అప్పుడే సర్పంచ్ అయ్యాను 2006లోనే. ఇంకా నాకు 2006లో సర్పంచ్ అయ్యాను. టక్ చేసుకొని స్కూల్ పిల్లలాగా ఆయన కనబడ్డాను. అప్పటికైతే కనబడగానే ఆయన అక్కడ కార్స్ అని లోపలికి ఎవరిని అలౌ చేయరు కదా, నేను కొనతాల గారు చెప్పడం వల్ల నేను లోపల వరకు వెళ్ళేసరికి ఆయన కారు బండెక్కారు. నేను అలా దూరంలో బొక్కే పట్టుకొని నిలబడ్డాను. వస్తే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కదా, అద్దం దగ్గర డోర్ తీసి ఇలా రా అన్నారు. నాకు ఫస్ట్ టైం నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరిని అలౌ చేయలేదు, పోలీసులు ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నాను. వెళ్ళగానే బొక్కే ఇచ్చి ఏం చదువుతున్నావు అని అడిగాను. కొనతాల గారు అన్నారు, మన సర్పంచ్ అండి అని. సర్పంచా నువ్వా, వెరీ గుడ్ అని చెప్పి ఇలా ట్యాప్ చేసి బొకే తీసుకొని చాలా ఆప్యాయంగా పలకరించాను. ఆ తర్వాత 2వసారి మళ్ళీ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యానప్పటికీ ఆ తర్వాత ఏకగ్రీవం సర్పంచ్లందరికీ కూడా 5 లక్షల రూపాయలు పంచాయతీలకు ఇచ్చేది. అప్పుడు కూడా మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకోవడం. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్గా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ అని రెగ్యులర్గా ఆయనతో కలవడం, ఆయన వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇంకొక ర్యాపో ఇవాళ చాలా చక్కగా ఒక పరిచయమైనటువంటి వ్యక్తిలాగే నేను ఆయనతో ట్రావెల్ చేయగలిగాను. ఆ మెమరీస్ అన్నీ కూడా చాలా. ఇది కాకుండా ఇంకేమైనా మెమరబుల్ సంఘటనలు ఉన్నాయి సార్ ఆయనతోటి మీకు? ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ఈ 2 అని కాదు, మనకి 2009 ఫిబ్రవరి 21 వాళ్ళ నా పుట్టినరోజు. జనరల్ ఫిబ్రవరి 21 నా బర్త్డే. 2009 సంవత్సరంలో ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ శంకుస్థాపనకి సభవరం వచ్చారు. సభవరం వచ్చినప్పుడు మామూలుగా చూసి వాట్ ప్రెసిడెంట్ అనేవారు. జిల్లా ప్రెసిడెంట్ కదా యూత్ కాంగ్రెస్, వాట్ ప్రెసిడెంట్ అన్నారు. బాగున్నాను సార్, బాగున్నాను సార్. వాళ్ళు నా బర్త్డే. చాక్లెట్ బయట తీసి ఆయన పెడదామని, పెట్టాలో పెట్టకూడదో తెలియదు, చెయ్యి వణుకుతుంది, ఇంకా చాక్లెట్ ఓపెన్ చేయలేకపోతున్నా. ఆయన చూసేసరికి వణుకుతుంది. ఏంటి పుట్టినరోజా అన్నా. అవును సార్ అని తీసి ఆయన ఓపెన్ చేసి ముక్క నోట్లో పెట్టి వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన వ్యక్తిత్వం ఒకసారి మనం అనుకున్నాను. అవాళ ఈ ఉత్తరాంధ్ర సుజల శంకుస్థాపనకు వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా ప్రజారాజ్యం పెట్టడం, ఇక్కడ సంబంధించి కొంతమంది ఈ రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో కలిసి ప్రజారాజ్యమా లేదంటే XYZ ఏదో ఒక పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ డౌన్ వైఎస్ఆర్ ప్రాజెక్ట్ వెనక్కి తీయాలి, వైఎస్ఆర్ డౌన్ అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. జనరల్గా ఏ నాయకుడైనా వాళ్ళని తీసేయండి ఏంటి గొడవ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడు చెప్పవచ్చు. ఒక్క 2 seconds స్పీచ్ ఆపారు. అలా చూశారు వాళ్ళు కాదు, అరుస్తున్నాడు. అందులో ఎవరు గట్టిగా అరుస్తున్నారో చూశారు లీడర్షిప్. ఇలా తీసిరమ్మన్నారు, ఇలా తీసిరా అన్నారు. వస్తున్నప్పుడు చూడండి, మన సినిమాల్లో చూస్తుంటాం,
చైన్లతో బంధించేస్తే ఎలా ఎలా అనుకొని వస్తుంటారు కదా, ఆ టైప్లో పోలీసులు పట్టుకుంటే ఇలాగ అనుకొని స్టేజ్ మీదకి మంచి ఆవేశంతో వచ్చాడు. రాగానే రాజశేఖర రెడ్డి గారు, ఏమ్మా నేను ఉన్నాను కదా, ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు, ఎందుకు అలా నువ్వు డిమాండ్ చేస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అన్న. భుజం మీద చేసి అంతున్న వ్యక్తి ఒక్కసారే రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి, మా ఊరు మునిగిపోకుండా ఉంటే చాలు సార్, మీరు దేవుడు సార్ అని చెప్పి జిందాబాద్ వైఎస్ఆర్ అని చెప్పి దిగాడు. సమస్య పూర్తిగా విన్న తర్వాత సమస్య పూర్తిగా అంటే అంత చక్కగా, అంటే ఆ సమస్యని ఎలా పరిష్కరించడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ సమస్య తెలియదు, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో తెలియదు, సమస్య కూడా సాల్వ్ అవ్వదు. సో వాళ్ళని పిలిచి ఒక వ్యక్తిని స్టేజ్ మీదకి, ఆందోళన చేస్తున్న వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడి నీ సమస్య ఏంటని చెప్పి ఆ వెంటనే అక్కడ స్టేజ్ మీదే నీ ఊరు మొలగదు నాది హామీ అని చెప్తే నువ్వు డౌన్ అనే వ్యక్తి నిమిషాల్లో వైఎస్ఆర్ జిందాబాద్ అని, అంటే ఆ చరిష్మా ఆయన మాట్లాడేటువంటి, అంటే ప్రతి ఒక్కరిని కూడా అంత చక్కగా, ఎక్కడ మొహంలో కోపం ఉండదు. మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నారు సార్? స్టేజ్ మీద ఉన్నాం, అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఆశ్చర్యపోయి ఉంటారుగా చాలా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎవరు కూడా. ఇప్పటికి కూడా మాట్లాడితే గూస్ బంప్స్ వస్తుంటాయి, అంత దీనిగా ఉంటారు అన్నమాట. 2006లో మీరు యునానిమస్ సర్పంచ్, ఆ తర్వాత కాంగ్రెస్లో మీ రాజకీయం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్లో కొంతకాలం కొనసాగినట్టు. వైఎస్ఆర్సీపీలోకి ఇప్పుడు వచ్చారు అసలు? వైఎస్ఆర్సీపీలోకి యాక్చువల్లీ కాంగ్రెస్లో ప్రాబ్లం ఏంటంటే, అంటే ఇప్పుడు అందరం కలిసే ఉన్నప్పటికీ కూడా, అప్పుడు కర్నూలు, నంద్యాల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వరదలు రావడం జరిగింది. ఐడియా ఉంటుంది. కర్నూలు, నంద్యాల 2009 ఎండింగ్లోని కర్నూలు మునిగిపోయి సహం వరకు బురదలు. ఆ టైంలో సిటీ అంతా మునిగిపోయింది. ఆ టైంలో నేను యూత్ కాంగ్రెస్ తరఫున యాజ్ జిల్లా ప్రెసిడెంట్ నేను చేయాల్సింది మా సుధాకర్ బాబు, మా టీజీఆర్ సుధాకర్ బాబు, మా స్టేట్ ప్రెసిడెంట్ కింద యూత్, ఆయనకి ఇచ్చి సాక్షి రిలీఫ్ ఫండ్కి ఒక 50,000 రూపాయలు చెక్ మీద తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాను. అప్పుడు ఇచ్చిన తర్వాత ఆ స్టేట్ ప్రెసిడెంట్ పిలిచారు. ఇప్పుడు మళ్ళీ కలిసే ఉన్నాం అందరం ఒకే పార్టీలో. పిలిచి ఇది నువ్వు అలా ఎలా ఇస్తావు, ఇవ్వడానికి ఏముందండి, నాకు ఆయన అంటే అభిమానం, నా అధ్యక్షుడు, మీకు ఇవ్వాల్సిన పార్టీకి ఇచ్చాను. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ బయట రాలేదా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అది నేను ఆయన అభిమానం మీద దక్కించాను, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరికి. స్టార్ట్ అయితే నాకు అవసరం లేదు, ఇంకా అయితే జగన్ పార్టీయా అన్నారు. జగన్ పార్టీ జగన్ గారు పార్టీలో ఉన్నారు కదండి, మళ్ళీ మీరు ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నారు, ఇలా బైఫర్కేట్ మీరు అలాగా విడదీసి మీరు మాట్లాడకూడదు కదా అని చెప్పి వెంటనే స్పాట్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసి, అప్పటికి ఇంకా ఓదార్పు యాత్ర కూడా స్టార్ట్ చేసినట్టు. ఓదార్పు యాత్ర కూడా స్టార్ట్ అవ్వలేదు. జగన్ గారు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయన ఉంటుండగానే నేను కాంగ్రెస్ పార్టీకి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి నేను రిజైన్ చేసి జగన్ యూత్ బ్రిగేడ్ అని చెప్పి ఒకటి పెట్టి, ఈ అన్ని మండలాల్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ని రిజైన్ చేయించి వాళ్ళందరినీ జగన్ యూత్ బ్రిగేడ్ మండల ప్రెసిడెంట్ల కింద పెట్టి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇవాళ యూత్ కాంగ్రెస్ మీరు చూస్తే ఇవాళ కూడా నా శిలాఫలకాలతో అన్ని నియోజకవర్గాల్లోనే ఉంటాయి. ఆ రోజు నేను చేసింది